నమస్తే. నేను మీ సుమిత్ర. ముందుగా అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ మా అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. రెండవ రోజు అమ్మవారికి ప్రసాదంగా పులిహోర రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని తర్వాత ఇందులోకి 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు రైస్ నానబెట్టుకొని ఉడికించుకుంటే పొడి పొడిగా చక్కగా వస్తుందన్నమాట. తర్వాత 6 నిమ్మకాయలు తీసుకున్నాను. వీటిని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో పులుసు అంతా కలెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పోపు కోసం సాల్ట్ వేసుకొని పెట్టుకున్నామంటే మంచి టేస్ట్ ఉంటుందండి. ఇది చేదు రాకుండా ఉంటుందన్నమాట. సో పోపు కోసం పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ పోపు దినుసులు వేసుకొని పప్పులు జీడిపప్పు, పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసుకొని వేయించుకొని పప్పులు పక్కకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కాస్త పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి పప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులన్నీ పక్కన తీసేసుకొని ఇంగువ వేసుకొని కాస్త వేగిన తర్వాత లెమన్ జ్యూస్ ఉంది కదా, కరివేపాకులో వేసుకొని లెమన్ జ్యూస్ వేసుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు పులుసు తక్కువే కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. సాల్ట్ టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇంకాస్త పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత ఈలోపు మనం రైస్ ఆరబెట్టుకొని ఉంచుకున్నాం కదా, టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద తొందరగా ఉడికిపోద్ది. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు అన్నీ ఉన్నాయి కదా, పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నామంటే పప్పులన్నీ చాలా బాగుంటుంది. కరివేపాకు ఒకసారి వేసుకొని నేను ఎక్కువ కరివేపాకు, కొత్తిమీర వేస్తూ ఉంటానండి. ఈ పోపు దినుసులన్నీ వేసుకుంటే ఇప్పుడు చాలా బాగుంటుంది పులిహోర. ఒకసారి ఇలా చేసి చూడండి. కావాలంటే ఇది అంతా కలిపేసిన తర్వాత 1 అవర్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసాము. చాలా బాగుంటుంది. కొత్తిమీర చాప్ చేసుకుని కొత్తిమీర వేసుకొని కలిపేసి లాస్ట్లో పంచదార వేసి మిక్స్ చేసుకున్నామంటే భలే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.